వారాహి వాహనం ఏపీలో విజయవంతంగా పరుగులు తీయాలని విశాఖలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటివరకు వారాహిపై కమెంట్స్ చేసిన వారికి సమాధానం చెప్తూ వచ్చే ఎన్నికల్లో వారాహితో అధికారం సాధ్యం చేసుకొని తీరుతామని ధీమాను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి ఎంఎం రాజు అందిస్తారు. రోడ్లపై వారాహి వాహనం పరుగులు పెట్టడానికి అయితే సిద్ధమైంది. ఈ రోజు పూజలు కూడా చేశారు. అయితే దానికి తగ్గట్టుగా విశాఖలోను కూడా భారీ ఎత్తున కూడా ఆంజనేయ స్వామికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి వారాహి వాహనం ఆంధ్రప్రదేశ్ రోడ్లపై పరిగెత్తి అధికార దిశగా అడుగులు వేస్తుందంటూ కూడా ఆయన పూజలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికైతే మనతో పాటు కొంతమంది జనసేనకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, వారాహి వాహనానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి కనుక రోడ్డు మీదకి వస్తుంది, ఎలా ఉందనుకుంటున్నారు? ఏదైతే ఆంజనేయదేవి పుత్రుడు తన పేరులోనే ఆంజనేయ స్వామితో ఉన్నటువంటి మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకోవడానికి మరి జనసేన పార్టీని అధికారంలోనికి తీసుకురావడానికి ఈరోజు వారాహి రథయాత్రకు సంబంధించిన పూజా కార్యక్రమాలని కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర పూజలు చేసి ఈ రథయాత్రను ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఖచ్చితంగా భగవంతుడు ఆయనకి మరి శక్తిని, ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి ఈ రథయాత్రని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అంధకారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరి ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సుభిక్షితంగా ఉండే పరిస్థితి. కాబట్టి ఆ భగవంతుడు ఆయనకి ఆ అవకాశాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే 1982లో చైతన్య రథం పేరుతో ఎన్టీ రామారావు గారి రాష్ట్ర రాజకీయాలను తిరగరాసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో, అదేవిధంగా కేవలం 2 ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి ఈరోజు దేశవ్యాప్తంగా 300 మంది ఎంపీలతో దేశాన్ని ఏలే అవకాశాన్ని తీసుకొచ్చారో, అదేవిధంగా ఖచ్చితంగా ఈ వారాహి రథయాత్ర కూడా జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ దీవెనలు కూడా ఆయనకు ఉండాలని, ఈ రథయాత్ర దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి కోరుకుంటూ ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేయించి అలాగే ఇక్కడ 108 కొబ్బరికాయలు కొట్టి ఈ యాత్రని జయప్రదం చేయమని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది? వారాహి వాహనం వస్తే ప్రతిపక్షాలు కానీ లేకపోతే అధికార పక్షం కానీ ఏ విధంగా చూడబోతుంది అనుకుంటున్నారు? ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారాహి వాహనాన్ని పూజలు జరిపిస్తున్నారని అంటేనే ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలు కానీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయన ఈరోజు వారాహి వాహనానికి పూజలు చేసి ప్రజల్లోకి వచ్చినట్లయితే ఇప్పటికే జన సైనికుల్లో కానీ వీర మహిళల్లో కానీ ఎంతో ఆనందం ఉంది. అలాగే న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజానికం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి నిజాయితీ అయిన వ్యక్తి వచ్చి ఆంధ్రప్రదేశ్ని కాపాడతారు. అప్పుల్లో ఉంది, రోడ్లు బాగులేవు, ప్రభుత్వం పరిపాలన బాగులేదు, నిత్యావసర సరుకులు బాగులేవు, ఇలాంటి అన్నిటికీ పరిష్కారం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఈయన ఈరోజు ఈ సభలు సమక్షంలో ఆయన వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఈరోజు వాహనంతో వచ్చి ప్రజల్లో మమేకం అయ్యి ప్రజల తాలూకా మన్ననలు పొంది ఈరోజు రాష్ట్రాన్ని, ఆయన ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్గా అప్పజెప్పాలని చెప్పి కార్యకర్తలు కానీ అవన్నీ ప్రజలు న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి రానే వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వస్తుంది, ప్రజలకందరికీ విముక్తి కలుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆంజనేయ స్వామి వారికి మన పసుపులేటి ఉషా కిరణ్ గారు మేడం గారు ఆదేశాలతో ఈరోజు ఆంజనేయ స్వామికి పూజలు చేయడం జరిగింది. అలాగే 108 కొబ్బరికాయలు కొట్టి ఆయన తాలూకా వాహనానికి అడ్డంకులు అవి ఏమీ రాకుండా దిగ్విజయంగా రాష్ట్రం అంతా తిరిగి ఆయన ప్రజలను మన్నలు పొందాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రతినిధిగా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మా అందరూ ఆశలు ఆకాంక్షిస్తున్నాం. అవన్నీ తీరాలని చెప్పి దేవుణ్ణి కోరుకోవటం జరిగింది. మొత్తానికి ఏదైతే రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యపై కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఒక పవర్ ఉన్న నాయకుడు పవర్ఫుల్ వాహనంపై వస్తే ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ లేకపోతే ఏదైతే అధికార పార్టీ అవాకులు చవాకులు వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా తెలుస్తుందంటూ కూడా జనసేనకు సంబంధించిన నాయకులందరూ చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏదైనా సరే వారాహి వాహనం మొత్తం ఆంధ్రప్రదేశ్ రోడ్లపై పరుగులు పెట్టడం ఖాయం. అదేవిధంగా అధికారం కూడా సాధించడం ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం జనసేన నాయకులు ఆలోచన చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో ఎంఏ రాజు, ప్రైమ్